తెల్లవారుజాము నుంచే భోగి మంటలతో ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేస్తూ చిన్న పెద్దడి సందడి చేస్తున్నారు. తమ కష్టాలను తొలగించాలని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఇక కుకట్పల్లి వద్ద నుంచి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ సిద్ధంగా ఉన్నారు. నుమాన్, శంకరి, ముందుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. భోగ భాగ్యాలు ఇచ్చేటటువంటి భోగి వేడుకలను ఇటు భాగ్యనగర వాసులు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఇటు గేటెడ్ కమ్యూనిటీస్ లో కానివ్వండి, అపార్ట్మెంట్స్ లో కానివ్వండి, వారి కుటుంబ సభ్యులతో కలిసి తెల్లవారుజామునే లేచి అందరూ కూడా ఇటు భోగి మంటలు వేసి ఎంతో ఉత్సాహంగా భోగి వేడుకల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనము చూడొచ్చు, ఏదైతే ఆల్విన్ కాలనీలో ఉన్నటువంటి తులసివనం గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాము. మనం ఒక్కసారి చూడొచ్చు, అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా భోగి వేడుకల్లో అయితే పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారి కుటుంబ సభ్యులతో భోగి మంటలను వేసి భోగి వేడుకల్లో పాల్గొంటున్నారు. ప్రతి ఏడాది కూడా వీరంతా కూడా ఒకచోట కలిసి భోగి వేడుకలు జరుపుకోవడం అనేది ఇక్కడ ఒక ఆనవాయితీ అని చెప్పవచ్చు. సో ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ప్రతి చోట కూడా మొత్తం కూడా ఒక గ్రామీణ వాతావరణం, ఒక పల్లె వాతావరణాన్ని సంతరించుకునేలా భోగి వేడుకలు జరుపుకునేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. చూడొచ్చు, ప్రస్తుతం మనము ఏదైతే ఇక్కడ అందరూ కూడా వారి కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వేసి భోగి వేడుకల్లో పాల్గొంటారని చెప్పొచ్చు. సార్ చెప్పండి, ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుకుంటారా భోగి వేడుకలు? ఎలా ప్రతి సంవత్సరం మా సంస్కృతి, మా కల్చర్లో భాగంగా ఇది అత్యంత వైభవంగా జరుపుకుంటాము. పిల్లలు పెద్దలు అందరూ కలిసి తెల్లారుజామున లేచి వచ్చి భోగి మంటలు అత్యంత వైభవంగా జరుపుకుంటాం. చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు భోగి? ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి. ఇది మనకి ఎప్పటి నుంచో వచ్చిన సంప్రదాయం, హిందూ సంప్రదాయం. ఈ భోగి పండుగ నాడు ఇలాగ ఉత్సాహంగా పిల్లలు, పెద్దవాళ్ళు, ఏజ్డ్ పీపుల్ అందరూ కూడా ఇలా వచ్చి మేము ఇక్కడ చేసుకుంటూ ఉంటాము. ఇది కమ్యూనిటీ పుట్టినప్పటి నుంచి ఇది కంటిన్యూటీగా నడుస్తున్న సంప్రదాయం. మరి కొంతమంది కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఎవ్రీ ఇయర్ ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారా? ఎట్లా సంక్రాంతి ఎట్లా ప్లాన్ చేసుకున్నారు ఇంటి మీ దగ్గర? ఫస్ట్ ఆఫ్ ఆల్ వి విష్ యూ ఆల్ ఏ హ్యాపీ భోగి అండ్ హ్యాపీ పొంగల్. అండ్ ఇది ఎప్పటి నుంచో గత 7 ఏళ్ల నుంచి ఇలాంటి సంస్కృతిని మేము ఫాలో అవుతున్నాం. ఇలా పెద్దలు చిన్నలు అందరూ కలిసి కట్టుగా భోగిలో పాల్గొంటారు. అలాగే ఈ పొంగల్ అనేది అందరూ కలిసి కట్టుకుని చేసుకునేది ఒక కమ్యూనిటీ కాబట్టి ఇక్కడ అందరూ చాలా మంది పార్టిసిపేట్ చేస్తుంటారు. అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. వి విష్ యూ ఆల్ వన్స్ అగైన్ హ్యాపీ పొంగల్ టు ఎవ్రీవన్. ఓవైపు గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల గీతాలతో అంతా కూడా ఒక పల్లె వాతావరణాన్ని సంతరించుకునేలా అయితే వేడుకలు జరుపుకుంటారు. చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రతి సంవత్సరం మేము ఇలాగే జరుపుకుంటాము. పిల్లలు ఏంటంటే, మా బాబాయ్ అయితే మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ పోవాలి అంటే ఒక చీట్ మీద మనకున్న బ్యాడ్ హ్యాబిట్ రాసి దాంట్లో వేస్తాడు అనమాట. సో అలా మనకున్న బ్యాడ్ హ్యాబిట్ పోతుంది అనేది అని అనుకుంటారు. సెలబ్రేట్ చేసుకుంటారు ఈసారి సంక్రాంతిని? మీ అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటాం ప్రతి సంవత్సరం. చెప్పండి, ఎలా జరుపుకుంటున్నారు వేడుకలు? మా కమ్యూనిటీ స్టార్ట్ అయ్యి 8 సంవత్సరాలు అయిందండి. ఫస్ట్ నుంచి ఇలాగే మాకు గ్యాదరింగ్ ఉంటుంది. ఇదే ఫెస్టివల్ కాకుండా ఏ ఫెస్టివల్ అయినా మాకు దీనికైనా ఎక్కువ పార్టిసిపేషన్ ఉంది. అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారు. సో ఇంత మార్నింగ్ చలిలో కూడా ఇంత మంది మీరు చూస్తున్నారంటే ముఖ్యంగా మా తులసివనంలో చాలా బాగా ఇలాంటి పండుగలు సెలబ్రేట్ చేసుకుంటాము. ఇక్కడ ప్రతి పండుగను కూడా ఈ విధంగానే సెలబ్రేట్ చేసుకుంటామని కూడా ఇక్కడ ఏదైతే కమ్యూనిటీ వాసులు అయితే చెప్తున్నారు. సార్ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విషింగ్ ఎవ్రీవన్ వెరీ హ్యాపీ భోగి అండ్ హ్యాపీ పొంగల్. మాది నెల్లూరు. అసలు ఎప్పుడు ఈసారి పోలేదు ఊరికి, ఎలా చేయాలనుకుంటున్నాము కానీ మా తులసివనం దీంతో కాంప్రమైజ్ అవ్వదు కాబట్టి మా ఎక్స్పెక్టేషన్ దాటి చాలా బాగా భోగి చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ద అసోసియేషన్ అండ్ ఎవ్రీవన్ హియర్. సో బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. ప్రతి ఒక్కరు ఏంటంటే తెలంగాణలో సంక్రాంతి లేదు, సంక్రాంతి లేదు, అది చాలా తప్పది. ఇప్పుడు మీరు లైవ్గా చూస్తున్నారు, సంక్రాంతి అనేది అన్ని చోట్ల ఉంది కానీ మా తులసివనంలో అందుకు మించి ఉంది. అది అంటే హైదరాబాద్ అనగానే కూడా హైదరాబాద్ వాళ్ళు ఇలాంటి వేడుకలు జరుపుకోరు, కొంత దూరంగా ఉంటారు, లేట్ కలిగిస్తారు. రాంగ్ స్టేట్మెంట్ విన్నాను. అది సంక్రాంతి అంటే మాకు తెలియదు, మాకు ఓన్లీ దసరా. సంక్రాంతి అంటే ఓన్లీ ఆంధ్ర అంటారు కానీ అది చాలా తప్పు. మీరు చూస్తున్నారు కదా. సో తులసివనంకి అట్లాంటి కామెంట్స్ గిట్టవు కాబట్టి మేము బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. చూడొచ్చు, అందరూ కూడా ఇక్కడ తెల్లవారుజామున లేచి వారి కుటుంబ సభ్యులు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఈ భోగి వేడుకల్లో పాల్గొంటున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఒక పల్లె వాతావరణాన్ని, ఒక గ్రామీణ వాతావరణాన్ని సంతరించుకునేలా కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. సార్ చెప్పండి, ఎలా జరుపుకుంటారు వేడుకలు? ప్రతి సంవత్సరం అంటే బాగా జరుపుకుంటాము. ఇక్కడ అందరూ కలుస్తారు, అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు, పిల్లలు పెద్దలతో సహా. అందరికీ భోగి శుభాకాంక్షలు.
ప్రతి సంవత్సరము సంక్రాంతి బాగా చేసుకుంటామండి. ఇక్కడ కులము మతం అనేది ఏమి ఉండదు. ఇక్కడ అందరం కలుస్తాము. ప్రతి సంవత్సరం మాత్రం ఇప్పుడు 2018 నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసామన్నమాట. గ్రామీణ వాతావరణంలో ఇక్కడ కనపడుతుంది ఈ విధంగా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ భోగి శుభాకాంక్షలు అండి. ముఖ్యంగా ఇటు కుకట్పల్లి కానివ్వండి, కేపీహెచ్బి, మియాపూర్, దాంతోపాటు ఇటు చందానగర్ కానివ్వండి, అదేవిధంగా ఇటు ముఖ్యంగా సిటీలో ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్లో కానివ్వండి, మొత్తం కూడా ఇటు భోగి వేడుకలను అయితే ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. వారి కుటుంబ సభ్యులతో పాటు ఆ ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులన్నీ తీసుకొచ్చి ఏదైతే ఈ భోగి మంటల్లో వేసి ఏదైతే పాత ఆలోచనలకు స్వస్తి చెప్పి కొత్త ఆలోచనలు, కొత్త ఆచరణలతో ముందుకు వెళ్లే విధంగా కూడా భోగి శ్రీకారం చెప్తుందని కూడా చెప్తున్నారు. మనం ఎలా జరుపుకుంటున్నారు మేడం ఫెస్టివల్? ఎలా జరుపుకుంటున్నారు? సెలబ్రేటింగ్ విత్ ఫ్యామిలీ. ఓకే, ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉంటుంది? ఎవ్రీ ఇయర్ ఇంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. చూడొచ్చు మనం ప్రస్తుతం అయితే భోగి సెలబ్రేషన్స్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. చెప్పండి గారు. మనము చూడొచ్చు ఏదైతే భోగి వేడుకలు అయితే ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. చూడొచ్చు ఏదైతే భోగి అనగానే ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ కానివ్వండి, గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి, సో సిటీలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ చోట కూడా ఒక పల్లె వాతావరణం అయితే సంతరించుకుందని చెప్పవచ్చు. తెల్లవారుజామున నుంచే లేచి వారంతా కూడా వారి కుటుంబ సభ్యులతో పాటు ఎంతో ఉత్సాహంగా పాల్గొనేటువంటి పరిస్థితి కూడా మాకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నగరంలో అయితే ఎక్కడ చూసుకున్నా కూడా భోగి పండుగ అయితే సంతరించుకుందని చెప్పవచ్చు. ఇటు సిటీలో అంతా కూడా అన్ని ప్రాంతాల్లో భోగి మంటలు వేసి ఎంతో ఉత్సాహంగా వారి కుటుంబ సభ్యులతో పాటు కలిసి వేడుకల్లో పాల్గొంటారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ.